నమస్కారం. మాధవరెడ్డి, మీ సైబర్ యోధుని. గత వారపరంగా మనం ఈ సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి, ఈ నేరాల్లో జరగడానికి గల కారణాలు, ఎలా ట్రాప్కి గురవుతున్నాయి, ఈ విషయాల మీద రకరకాలుగా చర్చిస్తున్నాము. సో ముఖ్యంగా చాలామంది రీసెంట్ పాస్ట్గా ఎక్కువ సైబర్ నేరాలకు గురయ్యేది. దాని గురించి చెప్పుకుపోయే ముందు గత వారం నుంచి మనం ఏం మాట్లాడుతున్నాం అనేది ఒకసారి చూద్దాము. సో జాబ్ ఫ్రాడ్స్ గురించి మాట్లాడినాము, న్యూడ్ కాల్ ట్రాప్ గురించి మాట్లాడినాము, మ్యాట్రిమోనీ ఫ్రాడ్స్ గురించి మాట్లాడినాము, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ గురించి మాట్లాడినాము, ఆన్లైన్ బెట్టింగ్ గురించి మాట్లాడినాము, OLX ఫ్రాడ్స్ గురించి మాట్లాడినాము, ముఖ్యంగా లోన్ యాప్స్ గురించి మాట్లాడినాము. ఇప్పుడు మాట్లాడబోయే ముఖ్యంగా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే గూగుల్ సెర్చ్ ఫ్రాడ్. మీకు డౌట్ రావచ్చు, మీరు ప్రతిదానికి గూగుల్ సెర్చ్ చేస్తారు కదా, సో మీకు తెలుసో తెలియదో సెర్చ్ అయినదంతా నిజమని నమ్మకండి. ఇదొక్కటే గమనించండి. ఎందుకు చెప్తున్నామంటే, మీరు ఏదో జొమాటోలోనో లేకపోతే ఉబర్లోనో లేకపోతే జీపేలోనో ఫోన్పేలోనో ఎక్కడో ఏదో ఒకటి మీరు పర్చేజ్ చేసింటారు, లేకపోతే పే చేసింటారు, లేకపోతే మీరు బిగ్ బాస్కెట్లోనే ఏది చేసింటారు. సో మీకు డెలివరీ అందిండదు. డెలివరీ అందకుండా ఏం చేయాలి? మీరు వెంటనే సెర్చ్ చేస్తారు గూగుల్లో కంపెనీ నెంబరు. మంచిదే, సెర్చ్ చేయడం మంచిదే. కానీ మీరు అఫిషియల్ వెబ్సైట్కి కాకుండా ఫస్ట్ వచ్చిన నంబర్ చూసుకున్నారనుకోండి, వాడు క్రిమినల్స్ సంభవ్ వాళ్ళు SEO చేస్తున్నారో SEM చేస్తున్నారో ఏం చేస్తున్నారో తెలియదు, ఆ సెర్చ్ వర్డ్ బేస్ చేసుకొని వాళ్ళ నంబర్ ఫస్ట్ వస్తుంది. వాళ్ళకి ఫోన్ చేసినారనుకోండి, ఇమ్మీడియట్గా ఏం చేస్తారంటే ఒక లింక్ పంపించడమో లేకపోతే ఇంకోటి పంపించడమో చేసి, మీరు ఇట్లా ప్రాబ్లం ఉంది, మీరు దీన్ని అప్డేట్ చేయండి, మీ అడ్రస్ అప్డేట్ చేయండి, లేకపోతే ఇది ఫెయిల్ అయింది, ఈ లింక్ క్లిక్ చేయండి అంటారు. ఒకసారి మీరు ఆ లింకులు క్లిక్ చేసినారా, గాన్, మీ ఫోన్ హ్యాక్ అవుతుంది, మీరు OTPలు చెప్పుకోకుండా మొత్తం పోతుంది. ఇక్కడ నమస్కారం, మాధవరెడ్డి, మీ సైబర్ యోధుని. గత వారం నుంచి మనం ఈ ముఖ్యంగా సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నాయి, వాటిని ఎలా అరికట్టచ్చు, మన బంధుమిత్రులను ఎలా కాపాడుకోవాలనే దాని మీద మాట్లాడినాము. ఈ సైబర్ నేరాలు దాదాపు 90 రకాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా ఒక 10 నేరాలు బాగా జరుగుతున్నాయి. సో మనం గత వారంలో మాట్లాడిన జాబ్ ఫ్రాడ్స్ కావచ్చు, న్యూడ్ కాల్ ట్రాప్ గురించి కావచ్చు, మ్యాట్రిమోనీ ఫ్రాడ్స్ కావచ్చు, ఫేక్ డ్రగ్ పార్సల్ గురించి కావచ్చు, లోన్ యాప్స్ గురించి కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ గురించి కావచ్చు, ఆన్లైన్ బెట్టింగు, ఈ OLX ఫ్రాడ్ గురించి కూడా మాట్లాడాను. సో ఇప్పుడు ప్రధానంగా చాలామంది తెలుసో తెలియకో భలే ఒక ఫ్రాడు గూగుల్ సెర్చ్. ఈ గూగుల్ సెర్చ్ ఏంటంటే, ముఖ్యంగా మనము ఒక వస్తువు కొనింటాం, లేకపోతే ఒక ట్రాన్సాక్షన్ చేసింటాం, జీపేలోనో ఫోన్పేలోనో లేకపోతే జొమాటోలోనో లేకపోతే మీషోలోనో ఏదో ట్రాన్సాక్షన్ చేసింటాం. అది ఫెయిల్ అయి ఉంటుంది, లేకపోతే మనకు వస్తువు వచ్చిండదు. సో ఎప్పుడైతే ఈ వస్తువు రాదో, ఫెయిల్ అయి ఉంటుందో, వెంటనే మనం గూగుల్లో సెర్చ్ చేస్తాం ఆ కాంటాక్ట్ నెంబర్ అని చెప్పి. సో మీరు ప్రధానంగా చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ పాయింట్, అది సెక్యూర్డ్ సైటా లేదా మీరు సెర్చ్ చేసిన తర్వాత ఆ నంబరు ఆ అఫిషియల్ సైట్ నుంచి ఉందా లేదా. ప్రతి అప్లికేషన్కు ఒక కాంటాక్టింగ్ ప్రొసీజర్ ఉంటుంది. సో ఫ్యాక్ అని ఇంకోటి మీరు దాని ప్రకారం చేస్తే మీకు ఇబ్బంది ఉండదు. కాకపోతే మీరు గూగుల్ సెర్చ్ చేస్తే ఫస్ట్ వచ్చిన 1-2 నంబర్లను చూసుకున్నారనుకోండి, మీరు గాన్. సో నేనేం చెప్తున్నానంటే, మీరు దయచేసి ఆ గూగుల్ సెర్చ్ చేసినప్పుడు అఫిషియల్ వెబ్సైట్లోకి వెళ్ళండి, అఫిషియల్ ప్రొసీజర్స్ ద్వారా పోండి. ఎందుకంటే రీసెంట్గా బాంబేలో ఒక డాక్టర్ ఒక 25 సమోసాలు ప్లేస్ చేసినాడు, గూగుల్లో సెర్చ్ చేసినాడు, అది హోటల్కు, లేకపోతే ఏదైనా కావచ్చు, దాదాపు 1,50,000 ఏదో పోగొట్టుకున్నాడు. అది కాకుండా వైన్స్ గురించి సెర్చ్ చేసినాడు, డబ్బులు పోగొట్టుకున్నాడు. ఇట్లా ఈ లేడీస్ గురించి, ఇంకో దాని గురించి రకరకాల సెర్చ్ చేస్తారు. సమ్ క్రిమినల్స్ వస్తారు, ఖచ్చితంగా వాళ్ళ ఒక ప్రొసీజర్ ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళు చెప్పే ప్రొసీజర్ ఏంటంటే, వాళ్ళు ఒక లింక్ పంపిస్తారు, ఆ లింక్ పంపించి దీన్ని అప్డేట్ చేయండి ₹1 పంపించమంటారు. జనరల్గా మీకు తెలియదేమో, లింక్ ఏంటంటే మీ ఫోన్ హ్యాక్ కావడానికి, ఆ ₹1 ఏంటంటే మీ OTP చూడడానికి. వెరీ సింపుల్. సో రీసెంట్గా నాకు హిందూపూర్ నుంచి మా స్కూల్ జూనియర్ ఒక అబ్బాయి ఫోన్ చేసినాడు. అతను ఒక టీచరు, ఒక స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో టీచరు. వాళ్ళ కొలీగ్ వాళ్ళ అబ్బాయి ఎక్కడో కోటాలో చదువుతున్నాడు, ఇంటర్మీడియట్. సో అతనికి ఏదో స్వెటర్ ఏదో పంపించాలి, కొరియర్ పంపించాలి. సో ఈ టీచరు స్వెటర్ పంపించినాడు, కొరియర్, ప్రాబ్లం లేదు. ముఖ్యంగా ఈ కొరియర్కి సంబంధించిన ఏదైతే ఉందో, ఈ కొరియర్ కంపెనీ డెలివరీ బాయ్స్తో ఈ సైబర్ క్రిమినల్స్ టైఅప్ పెట్టుకోవడం వల్ల వాళ్ళ పైన ఉంటుంది కదా, ఫ్రమ్ టు అడ్రస్ ఉంటుంది కదా, అది ఫోటో తీసి సైబర్ క్రిమినల్స్కి పంపించినారంట. సైబర్ క్రిమినల్స్ ఎవరికి, సెండర్కి ఫోన్ చేసినారు, మీరు సో
అడ్రస్కు సో కొరియర్ పంపించినారు కంటే ఎస్ అని చెప్పినాడు. ట్రాకింగ్లో వాడు చెప్పినది నిజమే ఉంది, ఎందుకంటే ట్రాకింగ్లో చూడొచ్చు కదా. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒక అడ్రస్ అప్డేట్ కాలేదు, నేను లింక్ పంపిస్తాను, మీరు ఈ అడ్రస్ అప్డేట్ చేయండి అని చెప్పినాడు. మీకు తెలిసిన అంతా జరిగింది, అతను చెప్పినట్లు అప్డేట్ చేసినాడు, ₹5 ఎంతో పంపించినాడు. ఫైనల్గా అతని బ్యాంక్ అకౌంట్లో ఉండే ₹1,00,000 పోయింది. ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడైనా ఏదైనా మీకు ఇబ్బంది ఉందంటే ఆ కొరియర్ కంపెనీకి ఫోన్ చేయండి, అంతేగాని కొరియర్ ఒక సైబర్ క్రిమినల్ ఫోన్ చేసి ఆ ఫోన్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకొని అట్లనే ఏదైనా కావచ్చు. సో మీరు గూగుల్లో సెర్చ్ చేసేటప్పుడు మీకు తెలియకుండా గూగుల్లో సెర్చ్ చేసిన ఫోన్ నెంబర్కి పోయి మీరు ఫోన్ కాంటాక్ట్ చేస్తే మీకు గుయి అంటుంది. సో మీకు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. లేకపోతే ఏమవుతుందంటే సింపుల్గా చెప్తాను నేను, ఇప్పుడు మీషోలో మీరు ఏదో పర్చేజ్ చేసి ఉంటారు, మీషో డాటా అంతా ఎక్కడి నుంచైనా లీక్ కావచ్చు, డెలివరీ బాయ్ కాడ నుంచి ఎక్కడి నుంచైనా లీక్ కావచ్చు. వాళ్ళు ఏకంగా ప్రింటింగ్ చేసి పంపిస్తున్నారు. మీకు ఈ లాటరీ తగిలింది, ఈ కార్ తగిలింది, ఎస్యూవీ తగిలింది అని ఫొటోస్తో సహా పంపిస్తారు, స్క్రాచ్ కార్డు పంపిస్తున్నారు. సో మీకు ఏది వచ్చినా, ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఎలాంటిది వచ్చినా కానీ మీరు ఖచ్చితంగా ఆ అఫిషియల్ వెబ్సైట్కి వెళ్ళండి. ఆ అఫిషియల్ వెబ్సైట్లో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అక్కడ మళ్ళీ వేరే వెబ్సైట్కి పోయినారనుకోండి మళ్ళా గాన్. సో ముఖ్యంగా ఈ సైబర్ నేరాలు జరగకూడదు అనుకుంటే విజిలెంట్గా ఉండడం తప్పిస్తే ఏం అవకాశం లేదు. ఏదైనా జరిగితే 1930కు ఫోన్ చేయండి. ముఖ్యంగా ఈ మీషో వర్క్ వచ్చేళ్ళకి ఒక అబ్బాయి కాణిపాకంలో పనిచేస్తాడు, మా స్కూల్ జూనియర్. సో మా స్కూల్ జూనియర్ కాణిపాకంలో పనిచేస్తాడు. ఆ అబ్బాయి ఇట్లనే ఒక ఆమె ఇట్లా సార్ నాకు లాటరీ తగిలిందని చెప్పి పోయిందంట. సో ఆ అబ్బాయి మనం ఈ స్టేటస్లు ఇవన్నీ పెట్టేవన్నీ చూస్తూ అమ్మాయి ఇది మోసం అని చెప్తే ఆమె అనిందంట, సార్ మీ కుళ్ళు సార్, నాకు లాటరీ తగిలిందని చెప్పి. సో ఇక్కడ విషయం ఏంటంటే లాటరీ తగిలిందా లేదా అనేది పక్కన పెడితే పాపం అతనికి ఇంకా కొద్దిగా మానవత్వం ఉన్నది మన మాదిరే. సో ఇప్పుడు జనరల్గా ఈ వీడియోలు పెద్దగా చూడకుండా అని స్టిల్ మనం ఎందుకు చేస్తున్నామంటే కొద్దిగా మానవత్వం ఉంది కాబట్టి. ఇవేమి జోకులు, అదే సెక్స్ సంబంధించినది, ఎంటర్టైన్కి సంబంధించిన, పొలిటికల్ సంబంధించినవి విపరీతంగా షేర్ చేస్తారు. ఇలాంటి అవసరమైన వీడియోలు షేర్ చేయరు. ఎందుకు షేర్ చేయరో కూడా తెలియదు మనకి. ఎనీయో అతనికి కొద్దిగా మానవత్వం ఉంది కాబట్టి ఏదో ఇట్లా కొట్టి అమ్మ ఇదేదో టెక్నికల్ ప్రాబ్లం ఉంది, రేపు రాండి అని చెప్పినాడు. సో రేపని ఎందుకు తీసుకున్నాడంటే అతని టైము మళ్ళీ నాకు ఫోన్ చేసి ఈ మీషోకు సంబంధించిన ఏదైతే సైబర్ క్రైమ్ జరుగుతున్నదో అది న్యూస్ పేపర్ కటింగ్ నాతో తెప్పించుకున్నాడో అని చెప్పినాడు. అమ్మ ఇది సైబర్ క్రైమ్ ఇట్లా జరుగుతుంది, మీరు ఖచ్చితంగా మోసపోతారు, స్టిల్ మీరు డబ్బులు పంపిస్తారంటే అప్పుడు ఆమె సైలెంట్ అయిపోయిందంట. సో నేనేం చెప్తున్నానంటే ఈ సైబర్ క్రైమ్స్ అరికట్టాలంటే ప్రజల సహకారం చాలా కావాలి. ఎంత సహకారం కావాలంటే ఇప్పుడు మేము గత వారం నుంచి చెప్పిన ఈ వీడియోలన్నీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి, మోసపోయిన రకరకాల విధానాల గురించి మాట్లాడండి, స్కూళ్ళల్లో మాట్లాడండి, కాలేజీలో మాట్లాడండి, కంపెనీలో మాట్లాడండి. ఇప్పుడు మనం పులిరాజుకి ఎయిడ్స్ వచ్చింది అంటాం కదా. సో అట్లా ఈ రకంగా ఈ సైబర్ క్రైమ్స్ గురించి మాట్లాడి 10 మందిని జాగృతపరిస్తే కానీ ఈ సైబర్ క్రైమ్స్ తగ్గవు. లేకపోతే ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు ఈరోజు కాకుండా మీరు డిస్కస్ చేయలేదనుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్ మోసపోవచ్చు, మీకు తెలియదు, మీ ఫ్రెండ్స్ మోసపోవచ్చు, మీ కొలీగ్స్ మోసపోవచ్చు, లేకపోతే మీ వినియోగదారులు మోసపోవచ్చు, మీ స్టూడెంట్స్ మోసపోవచ్చు. సో ప్రతి ఒక్కరితో డిస్కస్ చేయండి, 10 మందికి షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషను. సో ఇవే కాకుండా గతంలో మాట్లాడిన అన్ని వీడియోలు షేర్ చేయండి. తద్వారా మన కుటుంబ సభ్యులను, ఫ్రెండ్స్ను అందరినీ కాపాడుకోవచ్చు. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే 1930కు ఫోన్ చేయండి. తద్వారా ఏదైనా వితిన్ 24 అవర్స్లో చేస్తే సో మీ డబ్బులు వెనక్కి వచ్చే అవకాశం ఉంది. పిచ్చి విషయాల్లో మీరు గూగుల్ కానీ ఇంకోటి కానీ సెర్చ్ చేస్తే మీరు చేయాల్సింది ఏంటంటే ఆ సైట్ ఏంటి, అది అఫిషియల్ సైటా, అనఫిషియల్ సైటా, అథెంటిక్ సైటా, ఇవన్నీ చూడండి. HTTP ఉన్నదనుకోండి, సో టేక్ ఇట్ గ్రాంటెడ్, ఇట్ ఈస్ నాట్ సెక్యూర్డ్ సైట్. HTTPS ఉన్నదనుకో ఓకే 50% నమ్మొచ్చు. స్టిల్ ఏదైనా మీరు ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఎవరికి కానీ ఎవరన్నా లింకులు పంపించే క్లిక్ చేయకండి, ఓటీపీలు చెప్పకండి, తద్వారా కేవైసీలు చేయకండి. ఏదైనా కానీ నేను చెప్పేది తద్వారా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ముఖ్యంగా ఆన్లైన్ కేవైసీ ఏ కంపెనీ అడగదు. సో మీది ఏదైనా టెలికాం కంపెనీ కానీ బ్యాంక్ కానీ ఇంకా ఏదైనా కానీ కేవైసీ చేయమంటే మీరు చేయాల్సింది అంటే బ్యాంకుకి వెళ్ళండి, టెలికాం కంపెనీకి వెళ్ళండి. జస్ట్ మీరు ఆన్లైన్లో వాళ్ళు పంపించిన లింక్ కేవైసీ చేయండి. ముఖ్యంగా SBI యోనో యాప్ గురించి ప్రతిరోజు వస్తుంది, నాకు మెసేజ్లు వస్తాయి ప్రీ అప్రూవ్డ్ లోన్ అని చెప్పి. సో విషయం ఏంటంటే ప్రీ అప్రూవ్డ్ లోన్ ఏంది, ఏదైనా ఇస్తారు, దేశాన్నైనా అమ్ముతారు, కొనేవాళ్ళు ఉండాలి, అట్లుంటుంది అన్నట్టు ఇంటర్నెట్లో. సో మీరు కావాల్సింది ఏంటంటే దయచేసి మీ జాగ్రత్తే మిమ్మల్ని కాపాడుతుంది.
మీ జాగ్రత్త మిమ్మల్ని కాపాడుతుంది. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఈ సైబర్ నేరాల గురించి మీరు ఎంత ఎక్కువ తెలుసుకుంటే మీరు పోలీస్ హ్యాండిల్స్ చూడొచ్చు మీరు. సో మీరు ఖచ్చితంగా ఈ ఈ కిందన డిస్క్రిప్షన్ ఇచ్చిన నంబర్కి ఫోన్ చేయండి. ఈ స్క్రోలింగ్ వచ్చిన నంబర్కి ఫోన్ చేయండి. మీ కాలేజీల్లో స్కూళ్ళల్లో సైబర్ నేరాల గురించి తెలియజేయండి. మీరు మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ మోసపోయింటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో గత మాట్లాడిన వీడియోలలో కూడా మీ ఫ్రెండ్స్ ఎవరైనా మోసపోయింటే ఒరిజినల్ పేర్లు రాయాల్సిన పని లేదు, కానీ 10 మందికి తెలుస్తాయి, ఈ తీవ్రత తెలుస్తాయి. ఎప్పుడైతే తీవ్రత తెలుస్తుందో దాని గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. ఎందుకు చెప్తున్నానంటే కరోనా గురించి కూడా ఎక్కువ డిస్కస్ చేయడం వల్ల ఎక్కువ జాగ్రత్త పడినారు. తక్కువ డిస్కస్ చేస్తే తక్కువ జాగ్రత్త పడతారు. సో దీని గురించి మనం ఎక్కువ డిస్కస్ చేద్దాము, దీని గురించి ఎక్కువ ఆలోచిద్దాము. సో మన బంధుమిత్రులను కాపాడుకుందాం, ఫ్రెండ్స్ను కాపాడుకుందాం, అందరినీ కాపాడుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.